ఓకేనా. సో కర్రీ చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో, సూపర్గా ఉంది. సో రైస్ కూడా చూసారు కదా, సో బిర్యానీ రైస్ లాగా పులుపులాడుతుంది. సో ఇంత బౌల్లో, ఇలాంటి బౌళ్ళు వాడుకోవడం వల్ల మీకు మంచిగా రైస్లు కానీ మంచిగా చాలా బాగా వస్తూ ఉంటాయి. ఓకే, సూపర్. సో వీడియో మొత్తం ఎలా వచ్చిందో, సో వీడియో మనం ఎలా చేసామో మొత్తం స్టార్టింగ్ నుంచి చూడండి. చూసుకుంటాం కదా. సో ఈ లైఫ్ స్టైల్ మొత్తం నా న్యాచురల్గా నేను ఎలా ఉంటాను, నేను న్యాచురల్గా ఎలా జీవిస్తాను, మనం ఎంత మంచి పొజిషన్కి వెళ్ళినా కూడా మన న్యాచురల్గా బతికిన జీవితం అనేది మనం వెంటాడుతూనే వస్తుంది. ఇది 400 రూపాయలు ఇది, ఓకేనా. కేజీ 400 రూపాయలు తుల్లిది, ఓకేనా. సో ఇది కేజీ లేదు, కేజీ లోపే ఉంది. సో ఓకే, సైజుని బట్టి కూడా కాస్ట్ ఉంటుంది. సో చాలామంది అంటారు మన కాన్సెప్ట్ ఏంటి, ఎవరి పైన వాళ్ళు చేసుకుని వండుకొని మంచిగా ఉంటే దాని అంత హ్యాపీనెస్ ఎక్కడ దొరకదు. ఓకే, సో ఇక్కడ మన మొక్కలు, ఓకేనా. సో చేపల కూర ఉడికినప్పుడు ఇలా బుడుకులు కట్టాలి ముక్క మీద. ఇక అలా బుడుకులు ఉన్నాయి కదా, ఓకే. సో రైస్ కూడా నేను రైస్ పెట్టి సో చాక పెట్టి ఇలా పెడతాను. సో ఇలా లేపుతాను, ఓకే అనుకుంటే తీసేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదా. సో ఇన్ని రోజులు మనం చాలా డెమో కూడా వచ్చేసాము. హెయిర్ ప్రోడక్ట్ మీద మీ అందరికీ నచ్చే ఉంటుంది. సో అది కాకుండా చాలా ముఖ్యమైన పాత్రలు మన లైఫ్లో చాలా ఉన్నాయి. సో మనం చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్నాము. సో రూముల్లో పెరిగాము, కొన్ని జాబులు కూడా చేశాను నేను. సో వాటి యొక్క అనుభవం వల్ల మనకి చాలా వచ్చు. సో నేను ఇప్పటివరకు చాలా బెస్ట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్నాను, రూముల్లో అందరితో ఉన్నాను, రూముల్లో కలిసి ఉండటం, ఫ్రెండ్స్తో హాస్టల్లో కలిసి ఉండటం. సో ఇలా ఉండటం వల్ల సో అందరూ మన సరౌండింగ్లో అందరూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, దానివల్ల మనకి తెలియనివి కూడా తెలుస్తూ ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో అందరిలో తిరగటం వల్ల సో చాలామంది ఏం చేస్తారంటే, ఫ్రెండ్స్తో తిరగకుండా లేదంటే బయట ఎక్కువగా టైం స్పెండ్ చేయకుండా ఉండటం వల్ల సో వాళ్ళకి లోహజ్ఞానం తక్కువ ఉంటుంది, వాళ్ళకి స్కిల్స్ అనేది చాలా తక్కువే ఉంటుంది. చదువు పరంగా పెరగొచ్చాము కానీ సో లోహజ్ఞానం పరంగా సో తనకు తను నేర్చుకోవాల్సినవి ఇవేమి తెలియకపోవచ్చు, ఓకేనా. సో మనకి చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నాము, సో రూముల్లో ఉన్నాము. సో రూముల్లో ఉన్న హాస్టల్లో ఉన్నా కూడా మనం చాలా స్పెషల్గా మనమే వంటలు చేసుకుంటాం, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మన ఇంట్లో మన లేడీస్ లేరు, తను డెలివరీ అయింది. సో మొన్నటిదాకా తను ప్రెగ్నెన్సీ. సో తను డెలివరీ అయింది. డెలివరీ మొన్న డిసెంబర్ 30న అయింది డెలివరీ. సో మాకు ఆడపిల్ల పుట్టింది, ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక్కడే ఉంటాం, ఇలాంటి సిచ్యువేషన్ మనం ఒకటే ఉంటాం. సో ఇలా ఒక్కడే ఉన్నప్పుడు వల్ల మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఒంటరిగా జీవితం బతికిన రోజులు కొన్ని ఉంటాయి. సో రూముల్లో మన ఫ్యామిలీని వదిలేసి రూముల్లో బతికినప్పుడు కొన్ని ఉంటాయి. అప్పుడు మనం వంటలు నేర్చుకుంటాము, అన్నీ నేర్చుకుంటాము, గిన్నెలు తవ్వుతాము, అంట్లు చేసుకుంటాము, చికెన్ తెచ్చుకుంటాము, మటన్ తెచ్చుకుంటాము, ఫిష్ తెచ్చుకుంటాము, అన్నీ తెచ్చుకుంటాం కదా. సో ఈ లైఫ్ స్టైల్ మొత్తం నా న్యాచురల్గా నేను ఎలా ఉంటాను, నేను న్యాచురల్గా ఎలా జీవిస్తాను, మనం ఎంత మంచి పొజిషన్కి వెళ్ళినా కూడా మన న్యాచురల్గా బతికిన జీవితం అనేది మనం వెంటాడుతూనే వస్తుంది, ఓకే. సో మనం బయటకు వెళ్ళినప్పుడు అఫిషియల్గా ఉంటాం కానీ మనం న్యాచురల్గా చిన్నప్పటి నుంచి ఎలా అయితే జీవించుకుంటూ వస్తామో, ఏమైతే నేర్చుకుంటూ వస్తామో సో అవి మనకి చాలా ఉపయోగపరంగా ఉంటాయి. సో సపోజ్ నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నాను, రూమ్స్తో అందరూ ఫ్రెండ్స్తో ఉన్నాను. అలాంటి టైంలో నేను అన్నీ నేర్చుకున్నాను, కూరలు వండటము, గిన్నెలు కడగటము అన్నీ. అవి ఇప్పుడు మనకి ఇలాంటి సిచ్యువేషన్లో మనకి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈరోజు సండే, ఫిష్ తీసుకొచ్చా.
తుళ్ళు. ఓకేనా. సో నేను ఒక్కనే కాబట్టి ఒక ఫిషే తీసుకొచ్చాను. దీన్ని తుళ్ళు అంటారు. సో మనం హైదరాబాద్లో సురారంలో కొన్నాం మనము. ఓకే, దీన్ని తుళ్ళు అంటారు. చాలా టేస్ట్ ఉంటుంది. సో కేజీ 400 రూపాయలు ఇది. ఓకేనా, కేజీ 400 రూపాయలు తుళ్ళు ఇది. ఓకేనా. సో ఇది కేజీ లేదు, కేజీ లోపే ఉంది. సో ఓకే, సైజుని బట్టిగా కాస్ట్ ఉంటుంది. సో చాలామంది అంటారు 150కి 120కి 100 రూపాయలు కూడా కేజీలు వస్తాయంటే అవి వేరే చేపలు, ఇవి వేరే చేపలు. సో ఇది చెరువులలో, ఉప్పు నీటి చెరువులలో ఎక్కువగా బతుకుతూ ఉంటాయి, సముద్ర నీటిలో ఎక్కువగా బతుకుతూ ఉంటాయి. చాలా రుచి ఎక్కువ ఉంటాయి, సన్న ముళ్ళు ఉంటాయి కానీ మంచి టేస్ట్ ఉంటుంది. ఓకే, సో ఆ ముళ్ళు గుచ్చుకోవు. ఓకేనా. సో ఇది మనం ఎలా చేస్తాం మీకు నేను చూపిస్తాను. ఓకే, సో మన చిన్నప్పటి నుంచి కాలేజీ లైఫ్లో, స్కూల్ లైఫ్లో, రూమ్మేట్స్ లైఫ్లో అన్నీ మనకు ఇప్పుడు బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో మన లేడీ మన ఇంట్లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ టైం, డెలివరీ టైంలో. ఓకే, సో అందరూ అందుకే నేర్చుకోవాలి. సో ఇల్లు వదిలిపెట్టి హాస్టల్లో చేరండి, రూమ్మేట్స్తో కలిసి ఉండండి. సో దానివల్ల మీకు లోహజ్ఞానం పెడుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతుంది, మిమ్మల్ని మీరు నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. ఓకే, సో నేను కూడా చెబుతాను, మనం ఎంత మంచి పొజిషన్కి వెళ్ళినా కూడా మనం న్యాచురల్గా కొన్ని మనం వెంటాడుతవి, మనం నేర్చుకున్నవి మొత్తము. సో అవి మొత్తము మనం అలాగే ఉంటాయి, మనం ఎంత మంచి పొజిషన్కి వెళ్ళినా కూడా. ఓకే, నేను చెప్పేది అదే. ఓకే, సో ఈరోజు స్టార్టింగ్ మన లైఫ్ స్టైల్ మనం పరిచయం చేస్తున్నాము ఫిష్. సో మనకి అన్నీ వచ్చు, చేసుకోవడం వచ్చు, కోసి వచ్చు, అన్నీ వచ్చు. అవి మొత్తం మీకు ఎవరి స్టెప్స్ చూపిస్తాను. ఓకే, మన చేప తీసుకొచ్చిన వెంటనే సో చింతపండు తీసేసేయాలి. సో నేను కర్రీస్ బాగా చేస్తూ ఉంటాను. ఓకే, సో చింతపండు ఓకే సరిపోతుంది, ఎక్కువ వస్తుంది. ఎక్కువ వేసుకున్నా కూడా బాగా ఎక్కువైపోతుంది. ఓకే, సో తీసుకొచ్చిన వెంటనే సో ఈ మంచి నీళ్ళ నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, మనం చేయాల్సిన తర్వాత మన దగ్గర మన పని మనం చేసుకోవడము, మన పని మనం చేసుకుని తినడం చాలా హ్యాపీనెస్ ఉంటుంది. బయట మనం కొన్ని వేలు పెట్టి రెస్టారెంట్ తిన్నా కూడా హ్యాపీనెస్ రాదు. మనం మన చేతితో మనం చేసుకుని తినడం వల్ల చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఓకే, సో పెద్ద చాక్ ఇది చిన్నది. ఓకే, సో ఇది మటన్లో, చికెన్లో కోయటానికి, చేపలు కోయటానికి తీసుకొస్తూ ఉంటాను నేను. సో తీసుకొచ్చిన వెంటనే మీరు చేయాల్సిన స్టెప్స్ ఎలా అంటే వచ్చేసి పులుసు మొత్తం చాలా స్మూత్గా వచ్చేసింది. ఓకే, సో మన పని మనం చేసుకోవడం చాలా బాగుంటుంది. సో మనం ఎంత మంచి పొజిషన్కి వెళ్ళో కూడా మన పని మనం చేసుకోవడం, దాని హ్యాపీనెస్ ఇంకెక్కడ తగ్గదు. ఓకే, చాలా మంచిగా నీట్గా వచ్చేసింది పులుసు మొత్తము. ఓకే, మంచిగా కడిగితే మంచిగా వచ్చింది. ఓకే, చూడొచ్చు మంచిగా నీట్గా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సిన స్టెప్ సో ఇది కోసేయాలి.
ఈ తోకను కూడా మనం కోసేయాలి. ఓకే, సో చేపలు తోకడానికి మన దగ్గర ఇంట్లో ఎన్నిటి ఒక రాయి పెట్టుకుంటాం. మనం ఎంత తగిన కూడా ఎంత పోసినా కూడా మన కాన్సెప్ట్ ఏంటి, ఎవరి పైన వాళ్ళు చేసుకుని వండుకొని మంచిగా ఉంటే దాని అంత హ్యాపీనెస్ ఎక్కడా దొరకదు. ఓకే, ఇలా రాయి మీద మంచిగా తూకోవాలి. సో మనం బయటకు కోపించామనుకో వాళ్ళు ముక్కలు కోసేస్తారు, అవి మనకి తోకోవడానికి మంచిగా ఉండదు. ఇదంతా మనకి హాస్టల్లో రూముల్లో ఉన్నప్పుడు మొత్తం నేర్పిన మనకి నేర్చర్. ఓకే, సో పిల్లలు పుట్టింటికి వెళ్ళినప్పుడు మనకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చేయాలి నెక్స్ట్ స్టెప్. ఏం లేదు, మన పని మనం చేసుకోవడం వల్ల ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే అది మాకు కూడా చెప్పలేము. ఓకే, అంతా అయిపోయింది. మనం ఇప్పుడు ముక్కలు కోసేస్తున్నాం. ఓకే, స్మాల్ సైజ్ ముక్కలు మంచిగా. సో పొద్దున పోయింది. మంచిగా వచ్చింది. ఓకే, తెగింది. ఓకే, సో ఇక్కడ మనం మొక్కలు కోసిన తర్వాత పేగులు తీసేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం చేపలు అనేది మంచిగా వాష్ చేసేస్తాం. ఓకే, సో మంచిగా ముక్కను అనేది మంచిగా కడిగాము, వాష్ చేసాము, మంచిగా మెరుస్తుంది చూస్తారు కదా. సో మనం అన్ని పనులు చేసుకోవచ్చు. సో హాస్టల్లో బతికిన వాళ్ళు, రూముల్లో బతికిన వాళ్ళు, వాళ్ళు జీవితాన్ని నేర్చుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదా, చాలా మెరుస్తుంది.
అది ఓకే. సో వాష్ చేసిన తర్వాత మన స్టవ్ ఓకే. ఒక టమాటా తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఓకే. సో అవి మంచిగా కడిగి వాష్ చేసుకొని, సో ఆనియన్స్ మొత్తము సో మీకు చెప్పడం మర్చిపోయాను కదా, నేను రెస్టారెంట్లో చెఫ్గా చేశాను. సో నాకు చాలా రకాల వంటలు వచ్చు. చెఫ్ ఎలా చేశానంటే, ఒక రెస్టారెంట్లో నేను పార్ట్ టైం జాబ్ చేసేదానికి అక్కడ వంట మాస్టర్ బాగా నాకు నేర్పించాడు. సో ఆయన లేని టైంలో నేను చెఫ్ చేసేసేవాడిని. సో అవునప్పుడు ఓకే. ఓకే, అల్లం వెల్లుల్లిపాయ తీసుకున్నాము. సో దీన్ని మనం రోట్లోనే దంచుతాం. సో నాకు మిక్సీ ఉంది కానీ మిక్సీలో వేయను, రోట్లో దంచుకుంటాను మెల్లగా. సో అల్లం చాలా నీట్గా కడుక్కోవాలి. ఓకే. సో చూసారు కదా, సో మనకి చిన్న రోల్ ఉంది, ఆ రోట్లో వేసేస్తాను. సో మనం మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాము. అల్లం పేస్టు, టమాటా, సో ఆనియన్స్ 2 తీసుకున్నాము, పచ్చిమిర్చి 3 తీసుకున్నాము. సో చేపలు చూసారు కదా ఎంత మంచిగా చేశాను. సో మెరుస్తుంది. చింతపండు నానబెట్టాము. సో చేపల పులుసుకి సరిపోతుంది. సో ఇలాంటి మంచి తోడు తీసుకోండి. సో ఓకే. సో చాలా స్పెషల్గా ఉంటుంది చేపల పులుసుకి. ఓకే. సో ఇది మన గ్యాస్ పొయ్యి. ఓకే. సో బటర్ఫ్లై తీసుకున్నాము, చాలా మంచిగా ఉంటుంది. సో జిడ్డు పట్టగానే ఏమో టిప్పు పట్టదు, ర్యాషెస్ రావు, ఏమవుదు. సో మంచిగా మెరుస్తుంది మంచిగా వాష్ చేసుకుంటే. ఓకే. సో ఎవరైనా గ్యాస్ పై కొనుక్కోవాలనుకుంటే ఇలాంటి మంచిగా కొనుక్కోండి. సో చిప్ క్వాలిటీలు ఉన్నాయి కదా, సో దీనికి పెద్ద వేరియేషన్స్ ఉండదు. సో ఒకసారి ఇలాంటిది కొనుక్కున్నారనుకోండి మీకు మంచిగా ఉంటుంది. సో దాంతో పోల్చుకుంటే దీనికి లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. సో మనం స్టార్ట్ చేస్తున్నాము. సో వాటర్ మొత్తం పోయిన తర్వాత సో ఆయిల్ వేసుకుంటాము. సో చేపల కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో లైట్ హీట్ ఎక్కువ తర్వాత సో ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకోండి. అంటే మీకు తెలియదు కదా, చేపల కర్రీ నేను 100 రకాలు చేస్తాను. సో చేపల కర్రీస్ కానీ ఫ్రైలు కానీ అంటే చేప ఐటమ్స్ నేను 100 రకాలు ఎబోవ్ చేస్తాను. ఎందుకంటే నేను రెస్టారెంట్లో నేను చెఫ్గా చాలా నేర్చుకున్నాను. నేను రెస్టారెంట్లో నేర్చుకున్నాను, బయట మనం రూమ్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు చాలా ప్రయోగాలు చేసాము. సో మనకు వచ్చిరాని అన్ని ప్రయోగాలు చేసాము. సో అన్నీ 100 రకాలు ఎబోవ్ చేస్తాను నేను. సో చేసిన తర్వాత మంచిగా సో అల్లం అప్పుడే వేయలేదు నేను. ఎందుకు వేయలేదంటే స్టార్టింగ్ అల్లం వేసేసాం అనుకోండి, అల్లం మొత్తం గిన్నెకి అంటుకుంటుంది.
సో ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మనం అల్లం వేస్తున్నాం. సో మనం తీసుకున్న టమాటాలు కూడా వేసేద్దాము. ఓకే, నేను చెప్పాను కదా చేపల కర్రీస్. సో నేను 100 రకాలు ఏమో చేస్తాను. సో ముక్కలు ముందే ముక్కలు కలిపి పెట్టేసి ఇదో టైపు అదో టైపు. ఓకే, సో ఇదంతా గ్రేవీ వేసిన తర్వాత ఒకసారి వేసుకోవచ్చు. సో మన ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి మనం నేర్చుకున్నది మన లైఫ్ స్టైల్, మన బ్యాచులర్ లైఫ్లో ఎలా బతకాలి, సో మన ఫ్యామిలీ లైఫ్లో ఎలా బతకాలి, మన హౌసెస్లో వైఫ్ లేకపోతే మనం ఎలా బతకాలి అని మనం నేర్చుకోవచ్చు. ఓకేనా, మనం నేర్చుకున్నవి మనకు బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో చింతపండు గ్రేవీ ఉంది కదా, లైట్గా కొంచెం వాటర్ వేద్దాము. సో వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నూనె అల్లం అనేది సో అది గిన్నెకి అంటుకోవడం ఉంటుంది. ఓకే, సో మంచిగా గ్రేవీ అనేది రెడీ అవుతుంది. సో మనకి అన్ని రకాల వంటలు వచ్చి మన రెస్టారెంట్ కుక్ చేసాము. సో మనకి అన్ని రకాల అలవాట్లు అన్నీ ఉన్నాయి. సో అది మొత్తం మీకు ఎవ్రీ స్టెప్ అనేది ప్రతిరోజు ఖాళీ ఉన్న ప్రస్తుతాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఓకే, సో చింతపండు రసం మనం మంచిగా పిసికాము. సో మన చేపల కూర ఎంత పర్ఫెక్ట్గా చేస్తామంటే అర్థం చేసుకోండి, మనకి వంటలో ఆరుతీరు ఉన్నామని అర్థం. సో ఒక బ్యాచులర్ పర్సన్కి, రూముల్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళకి వచ్చిన వంటలు కూడా హౌస్లలో వాళ్ళ వంటలు చేస్తుంటారు కదా, హౌస్ వైఫ్ అంటారు. సో వాళ్ళకి కూడా రావు, ఎందుకంటే వీళ్ళు పిచ్చగా ట్రై చేస్తుంటారు. సో అందులో నేను సో కారం వేసేద్దాము. సో చేపల కూరలో కారం ఎక్కువ పడుద్ది. 4-5 స్పూన్లు వేసేద్దాం. సో ఓకే, సో కొంతమంది అంటారు సార్ స్టార్టింగ్లో ముక్కలు వేసుకోవచ్చు కంటే, సో మన దగ్గర 100 రకాలు వచ్చు. సో అందులో ఇది ఓకే. మనం ఆంధ్ర వాళ్ళం, మీకు ఇంకా తెలుసోలేదు, ఆంధ్ర గుంటూరు. ఓకే, సో మంచిగా మసిలిన తర్వాత పెట్టేద్దాం. సో 400 అప్పుడే నేను రైస్ కూడా పెట్టేస్తాను. సో రైస్కి కూడా నేను ఇలాంటి బౌల్స్ ఎక్కువ వాడుతూ ఉంటాను. ఓకే, ఇలాంటి ఎక్కువ వాడుతూ ఉంటాను. సో ఎందుకంటే రైస్ అనేది మంచిగా ఉడుకుతూ ఉంది. సో ఇది చాలా మందంగా ఉంటామంటే చాలా బాగుంటాయి. ఓకే, రైస్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతూ ఉంటుంది. రైస్ మంచిగా చాలా బాగా వస్తుంది. సో రైస్ కూడా పెట్టేసేసాను. ఓకే, సో దీనికి పెట్టేసాను.
క్లోజ్ చేసాం కదా. సో ఇప్పుడు మనం చేపల కూరలకు కానీ నాన్ వెజ్ కానీ నేను ఎక్కువగా ఓకే. సో కల్లుపు ఎక్కువ వాడతాను నేను. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, అంత ఒకేసారి వేసుకోవద్దు. సో ఉప్పు సాలిందో లేదో చూడాలి. సూపర్గా ఉంది, ఉప్పు మొత్తం కరిగింది. మన చేప ముక్కలు వేసేద్దాం. సో ఇలాంటిది నేను మంచిగా ఉపయోగిస్తూ ఉంటాను, ఎందుకంటే ముక్కలు సో నలగకుండా మంచిగా సో ఇలా చేయవచ్చు. ఓకే, ఇప్పుడే చేపల కూర స్మెల్ వస్తుంది. సో మూత క్లోజ్ చేసేసాం. సో చూసారు కదా. సో మనం చిన్నప్పుడు అన్నీ నేర్చుకోవాలి. సో మనకు సంబంధం లేదులే, మన పెద్ద తర్వాత మన అమ్మలో మన వైఫ్లు వండి పెడతారని కాదు. సో మనం ఆటోమేటిక్గా చాలా ఎంజాయ్గా, చాలా ఎంటర్టైన్మెంట్గా సో మన హాస్టల్లో జీవించడం వల్ల, లేదా రూముల్లో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం వల్ల కొన్ని సంవత్సరాలు సో నేను నా చదువులు మొత్తం హాస్టల్లో రూమ్లో అంతే. అందుకే మనకి ప్రతి వంట అన్ని వంటలు వచ్చు. సో దీనికంటే మళ్ళీ ఎక్స్ట్రాగా మనకి ఏంటంటే నేను రెస్టారెంట్లో కూడా చేశాను నేను. సో రెస్టారెంట్లలో సో పార్ట్ టైం జాబ్ చేసినప్పుడు, క్యాషియర్గా చేసినప్పుడు సో ఖాళీ టైంలో వంట మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవాడిని. అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ నాకు. సో వంటలన్నా బయట కొన్ని చాలా ఉంటాయి. ఈ మొత్తం నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం. అందుకే నాకు సంబంధం లేకపోయినా వెళ్ళి నేర్చుకుంటూ ఉంటాను. సో ఇలాంటిది యూజ్ చేయడం వల్ల మొక్క కదలకుండా మంచిగా, అంటే మొక్క ఊడిపోకుండా, నలగకుండా ఓకే. సో తలకాయ నేను కొన్ని తీయలేదంటే నాకు అలా ఉంటే ఇష్టం నాకు. ఓకే. సో తలకాయ ఇలా ఉంది కదా, నాకు ఇలా ఉంటేనే ఇష్టం నాకు. ఓకేనా. సో చేపల కూర ఉడికినప్పుడు ఇలా బుడుకులు కట్టాలి ముక్క మీద. ఇక అలా బుడుకులు ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా. సో మంచిగా ఉడికింది. ఓకే, బాగుంటుంది ఇంకా. చూసారు కదా. సో నేను ఇలాంటివి తీసుకోవాలి, ఇలాంటివి వాడాలి, ముక్క కదలకుండా మంచుకుంటుంది. చూస్తున్నారు కదా. ఒకేసారి ఎలాంటి ఎక్కువగా టైం స్పెండ్ చేయకుండా సో రెండు ఒకేసారి అనేది మనం చేసేసుకోవాలి. చూసారు కదా. సో మనం గట్టి పెట్టి తిప్పిన కూడా మొక్కలు ఏం అవ్వట్లేదు. చూసారు కదా. సో అది
సూపర్. చూసారు కదా, మనం చేప తీసుకొచ్చి కోసి తోవి చేపల కూర వండమంటే మన చేపల కూరలో ఎంత ఎక్స్పెక్టో. సో స్టార్టింగ్లో మనం వాటర్ పోసినప్పుడు మూత పెట్టినప్పుడు అది బాగా ఎగిరెగిరి పడుతుంది. సో దాన్ని మనం మధ్య మధ్యలో ఇలా కడిగేసుకోవాలి, లేదనుకో సో అది అంటుకోవాలి, మనకు అంత కంఫర్ట్గా ఉండదు. ఓకే, మొక్క కదలకుండా కూడా మనం గట్టితో తిప్పుతాం. కొంతమంది చేతులు ఇలా పెట్టి ఇలా తిప్పుతూ ఉంటారు, అలా అవసరం లేదు. సో ఇలా తిప్పినా కూడా సరిపోతుంది. చూసారు కదా, ఎన్నిసార్లు గట్టి పెట్టి తిప్పినా కూడా చేపల కూరలో గట్టి పెట్టి తిప్పకూడదు అంటారు. నేను ఎన్నిసార్లు తిప్పినా మీకు తెలుసు కదా. సో దాన్ని తిప్పే టెక్నిక్ అనేది ఉంటుంది. ఓకే, చేపల కూరను సో ఎలాగైనా తిప్పచ్చు. సో అన్నం అయిపోవచ్చింది. సో లాస్ట్కి వచ్చేసరికి సిమ్లో పెడతాము. సో ఇలాంటి బౌల్లో పెట్టుకోవాలి ఏమవుతుందంటే రైస్ చూసారు కదా, సో ఒక బిర్యానీ రైస్ తిన్నట్టు దిగింది, కొలుకులుగా. ఓకే, సరే కదా, దగ్గర పడింది, మన సిమ్లో పెట్టద్దాం. సరే కదా, సో చాలు మనం రైస్లో కొద్దిగా కలుపుకోవాలి. సో మన దగ్గర 100 రకాలు పోవచ్చు ఫిష్ కర్రీతో, ఇది ఒక టైప్. సో నెక్స్ట్ టైం అనేది వేరే టైప్ ట్రై చేద్దాం. ఓకే కదా, చూస్తున్నారు. సో చేపల కూర ఎప్పుడు వండుకున్నావు కూర, ఇవి వండుకున్న టైం ఒక బాగా కూర మొత్తం బాగా కూడైపోయిన తర్వాత తింటే దాని యొక్క రుచి చేపల కూరలో గెట్లు పెట్టి తిప్పకూడదు అంటారు కదా, మొక్కలు వచ్చి తిప్పిపోతాయి అంటారు. సో నేను ఎన్నిసార్లు గెట్లు పెట్టి చేశాను, మీరు అంతా చూశారు. సో తిప్పుకునే విధానం ఉంటుంది. సూపర్.
మీకు దగ్గర పడి చూపిస్తున్నాను. సో ఎంత మంచిగా వచ్చిందో. ఫైనల్ స్టిచ్చర్. ఓకే, సూపర్. సో రైస్ కాడ ఉడుకుతుంది. ఓకే, సో రైస్ కాడ నేను రైస్ పెట్టి ఉడికిస్తాను. సో చాక పెట్టి ఇలా పెడతాను. సో ఇట్లా లేపుతాను. ఓకే అనుకుంటే తీసేస్తాను.